ఈ సినిమా క్రాంతి మాధవ్ క్రియేషన్. మా సీసీ మీడియాలో చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చేస్తున్నాం అనే ఒక జోష్తో చేస్తున్న సినిమా ఈ సినిమా. క్రాంతి మాధవ్ సబ్జెక్టు నాకన్నా ముందు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఇద్దరికి చెప్పారు. ఒక ఆయన ల్యాబ్ రమేష్ ప్రసాద్ గారు, ఒక ఆవిడ ఇప్పుడు మీ ముందున్న హీరోయిన్ నిత్యా మీనన్. వాళ్ళిద్దరూ మొదట విని ఇన్స్పైర్ అయ్యి నన్ను మరి ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు కానీ నన్ను పిలిచారు, మీకు ఈ సబ్జెక్ట్ నచ్చితే చేస్తే బాగుంటుంది అని. క్రాంతి మాధవ్ ఒకరోజు వచ్చి ఇట్లా అంటే వెళ్ళి హోటల్లోకి వెళ్ళి కూర్చుంటే సబ్జెక్ట్ చెప్పారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. అంటే నేను నా యూత్లో ఉన్నప్పుడు నాకు జరిగిన చాలా సంఘటనలు నాకు మెమరీస్లోకి వచ్చినాయి. అంత గొప్ప హాంటింగ్గా అనిపించింది సబ్జెక్టు. ఇద్దరి మధ్యలో జరిగే ఒక భావావేశాలు కానీ, ఎమోషన్స్, ప్రేమోద్రేకాలు కానీ అవి చాలా సున్నితంగా, చాలా డెలికేట్గా డీల్ చేశాడు క్రాంతి మాధవ్. స్క్రిప్టింగ్ నేను ఇప్పటికే నాకు తెలిసినంతవరకు నేను ఎవ్రీడే నాకు నచ్చిన స్క్రిప్ట్ని ఎవ్రీడే నా మంచం మీద నా బెడ్ నా పిల్లో పక్కనే పెట్టుకుంటా. మధ్యలో ఎందుకో మెలకు వస్తుంది, తీసి చదువుతా ఈ సీన్ ఎట్లా ఉంది, ఈ సీన్ ఏంటి అని. ఈ స్క్రిప్ట్ని ఇప్పటికీ చాలాసార్లు అట్లా చదివాను. ప్రతి సీను నాకు క్రాంతి మాధవ్కి ఎంత గుర్తుందో నాకు తెలియదు కానీ నాకు ప్రతి సీను అంత గుర్తుంది. ప్రతిదానికి నేను అతనితో పేచీ పడతానేమో అంతగా ప్రేమించా దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆ కథను కానీ. అటువంటి ఇన్స్పైర్ చేసిన సబ్జెక్ట్ ఇది. దానికి టైటిల్ ఏదో ఆయన అనుకున్నారు కానీ ఆ టైటిల్ కూడా అంత అప్రాప్రియేట్గా ఉండదు అనిపించింది. అందుకని టైటిల్ ఇంకా కొంచెం టైం తీసుకోవాలి. దీంట్లో శర్వానంద్ ఒక స్పోర్ట్స్మెన్, చాలా గొప్ప రన్నర్. అతని మీద స్టార్ట్ అయ్యి అతని కథ యాక్చువల్గా అంటే నేను ఇన్స్పైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకప్పుడు నేను స్పోర్ట్స్మెన్నే. నా చిన్నప్పుడు నేను స్టేట్కి కూడా రిప్రజెంట్ చేశా, వాలీబాల్ ప్లేయర్ని. అప్పుడు జరిగిన చాలా సంఘటనలు దాంట్లో కోయిన్సైడ్ అవ్వటం కూడా ఒక ఇన్స్పిరేషన్కి కారణం అయ్యి ఉండొచ్చు. శర్వానంద్ క్యారెక్టర్ స్పోర్ట్స్మెన్ నుంచి ఒక ప్రేమికుడుగా, ఆ ప్రేమ ఎంతో పవిత్రంగా, చాలా డెలికేట్ లవర్. ఒక ఇద్దరికి మధ్యలో ప్రేమకి కులాలు, మతాలు ఇట్లాంటి అంతరాలు ఏమి ఉండవు. దాన్ని ఎంతో సున్నితంగా, ఎంతో అద్భుతంగా ఆ రెండు క్యారెక్టర్ల మధ్య క్రాంతి మాధవ్ చాలా అద్భుతంగా తయారు చేశాడు. డెఫినెట్గా మేము క్రాంతి మాధవ్ ఆధారంలో చాలా మంచి సినిమా ఇవ్వబోతున్నాం క్రియేటివ్ కమర్షియల్స్లో. ఇక ముందు జరగబోయే ప్రోగ్రెస్లో కూడా ఇంతే ఇన్స్పిరేషన్తో మా టీం అంతా, దానికి కావలసిన డైలాగ్ రైటర్ గారు సాయి మాధవ్ కానీ, జ్ఞానశేఖర్ కానీ, కెమెరామెన్, వీళ్ళందరూ ఒక కావాలని సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా ఆయన క్రాంతి మాధవ్ తయారు చేశాడు. ఓనమాలు అనే ఫిల్మ్ నాకు రికగ్నైజేషన్ తెచ్చిపెట్టింది. నా కష్టం అదంతా ఓకే, బట్ దెన్ వితౌట్ మీడియా సపోర్ట్ ఇట్ వుడ్ హ్యావెంట్ సీన్ దట్ లైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సక్సెస్, like making my film successful in the first event. And coming to this picture, ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఐ హ్యావ్ జస్ట్ ఆ క్యారెక్టర్స్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయాం. నా పని అయితే అయిపోయిందండి. ఐ మీన్ లైక్ ఐ హ్యావ్ డన్ వెరీ వండర్ఫుల్ జాబ్. సర్వా సార్ కానీ, నిత్య గారు కానీ, ఐ మీన్ లైక్ ఇట్ ఇస్ ద ఛాలెంజ్ ఆన్ దెమ్ నౌ, and they are like so wonderful actors. On sets my work is all simplified. I have read in part of web media, like, you know, it's writing, it's a heroine oriented film, nothing like that. It is totally a beautiful love story. It is like, you know, a wonderful relationship between Sarvanand, Nithya Menon, or Raja Ram and somebody else in the film, like. And thank you very much. I have got nothing to technical team paranga ikkada naaku Gyan Shekhar sir is my cinematography. Sai Madhav sir has done wonderful dialogues.
which we will know once it hits on the screen. And కథ చెప్పిన తర్వాత కేఎస్ రామారావు గారు ఒక విషయం అన్నారు, క్రాంతి నేను ఎప్పుడో స్వర్ణకలం టైంలో సెట్ వేసాను వైజాగ్లో, అసలు నేను సెట్ గురించి అడగలేదండి, నేను కథ చెప్పాను అంతే, ఈ సినిమాకి నువ్వు సెట్ వేసుకో అన్నారు. ఐ మీన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లైక్ ఫర్ ఆల్ ద support in terms of script. A producer, like, you know, volunteering himself to put a set without any asking and all, and I simplified my work. And it's very nice to work na second film శర్వానంద్తోని నిత్యాతోని క్రియేటివ్ కమర్షియల్స్ రామారావు గారి బ్యానర్లో చేయడం అనేది ఇట్ ఈస్ రియల్లీ ఎ బ్లెస్సింగ్. అండ్ ఐల్ ట్రై మై బెస్ట్ టు డూ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ముఖ్యంగా క్రాంతి గారు తీసుకొచ్చిన కథ, ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక మంచి స్క్రిప్ట్ విన్నాను. అంటే నాకు మంచి స్క్రిప్ట్ వచ్చింది అని నిజంగా ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్తో చేస్తున్న సినిమా ఇది. ఎందుకంటే ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావు. ఒక యాక్టర్కి అంటే టు పర్ఫామ్ అనుకోనివ్వండి, ఒక కథ దొరకటం కానివ్వండి, గమ్యం ప్రస్థానం, అంటే అలాంటి సినిమాలు నిజంగా దొరకటం, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తాను. అండ్ దానికి తోడు కేఎస్ రామారావు గారు, ఆయన ఒక గ్రేట్ ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలు, ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అలాంటి ఒక గొప్ప బ్యానర్లో ఈ సినిమా నిర్మించబడుతుందంటే ఇంక అంతకంటే ఏ యాక్టర్ ఏది కోరుకోడు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రామారావు గారు నిజంగా డెడికేటెడ్గా, ప్యాషనేట్గా, ఇందాక క్రాంతి గారు అన్నట్టు ఒక సెట్ వేసి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తుంది సినిమా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అండ్ అలానే సాయి గారు స్క్రిప్ట్ విన్న తర్వాత మళ్ళీ ఒక డైలాగ్ వర్జన్ అని కూర్చున్నాం. అంటే ఒక్క సిట్టింగ్ మించి ఇంకోటి అవ్వలేదు. అంటే ప్రతి డైలాగ్ ఈ సినిమాలో ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద, అంటే ఆణిముత్యంలా ఉంటుంది ఒక్కొక్క డైలాగ్. సో ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్ సో మచ్ దట్ 1 month నుంచి వీ బీన్ వర్కింగ్ అవుట్ అండ్ ఏదైతే జరగాలో. అండ్ ఈ స్క్రిప్ట్లో ఐ థింక్ షీ హ్యాస్ ద బెస్ట్ రోల్. అండ్ ఇట్స్ రియలీ అసలు ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్షిప్ కానీ, ఐ రియలీ వాంటెడ్ టు ఫినిష్ ద ఫిల్మ్ అండ్ షో ద ఫిల్మ్ టు యూ గైస్. ఫస్ట్ టైం క్రాంతి మాధవ్ నా దగ్గర వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పారు. ఒక చాలా రఫ్గా చెప్పారు, కానీ నాకు ఒక ఎలిమెంట్ ఉంది ఫిలింలో, నాకు చాలా క్వర్కీ అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఇలా ఎవరైనా ఒక స్టోరీ చెప్తున్నారంటే సంథింగ్ హీఈస్ నాట్ యూజువల్ అనిపించింది నాకు. ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ లైక్ దట్. ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్, వర్క్. If the film does well or not, flop అయితే హిట్ అయితే డజంట్ మ్యాటర్. ఐ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. అండ్ అలా ఆపర్చునిటీస్ రావు మనకి, చాలా తక్కువ. సో వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్, ఐ ఇమీడియట్లీ సెడ్ 100% నేను చేస్తున్నానని. వేరే ఎవరు లేరు. దెర్ వాజ్ నో హీరో, నో ప్రొడ్యూసర్, నో ఎనీథింగ్ అట్ దట్ పాయింట్. అండ్ క్రాంతి సెడ్ టు మీ దట్ నాకు యాక్టర్స్ కావాలి, I don't want stars, I want good actors. అందుకే మీ దగ్గర వచ్చాను అన్నారు. As soon as I heard it, నాకు Sarvanand first came in my mind. I felt he would be perfect to play Rajaram, which is his character. And secondly, I felt K.S. Ramarao garu would be the perfect person to produce this film. And that way, I feel in some ఒక ఫేట్ లాగా అందరూ మంచి వాళ్ళు వచ్చి కలిసి వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఈ ఫిల్మ్లో ఒక ఫీల్ ఉంది నాకు, యునో ఎన్ ఓల్డ్ ఫిల్మ్ బాంబే, ఇలాంటి ఫిల్మ్స్లా ఒక ఫీల్ వస్తుంది ఈ ఫిల్మ్లో. ఇట్స్ నాట్ లైక్ మన రీసెంట్ ఫిల్మ్స్లా కాదు, లైక్ కేఎస్ రామారావు గారు చెప్పారు. అలా నాకు ఐ ఫీల్ there's a soul in the film. It reminds me of older films, older good cult films that I've seen. ఈ తెలుగు వాళ్ళ మధ్య, తెలుగు ఇండస్ట్రీలో నాకు ముఖం ఉందంటే ఎటర్నలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ మిస్టర్ కేఎస్ రామారావు. నేను ఎన్ని ఫిల్మ్స్ చేసినా చంటి, మాతృదేవ,
ఈ 2 ఫిల్మ్ నా కెరియర్లో, తెలుగు కెరియర్లో అది ముఖ్యమైన. ఇంతవరకు ఎన్నో ఫిల్మ్ చేసినా కూడా ఆ రూరల్ ఏరియాస్ వెళ్తే ఇప్పుడు కూడా చంటి, మాతృదేబావ అనే నా ఐడెంటిటీగా ఉంటుంది. థ్యాంక్స్ రామారావు గారు ఫర్ దాట్. థ్యాంక్స్ ఫర్ ద కాన్ఫిడెన్స్ యూ హ్యాడ్ ఆన్ మీ. అప్పటి నుంచి చంటి నుంచి, చంటి మాతృదేబావ నుంచి కేఎస్ రామారావు గారు, ఐ నో హిమ్. కేఎస్ రామారావు, వెదర్ there is a flood or there is something happens, easily doesn't get excited or this thing, he doesn't show his emotion. But it's nice to see Ramarao Garu getting so excited about this project. That shows the intensity of the script, and it's wonderful, it's nice, it's a good start. I know K.S. Ramarao Garu, he gives a long gap but selects a solid film. So I think this film will shape up the best one, and it will do good.